హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం పాతకాలం ఉప్పిండి చేసుకునే విధానాన్ని చూద్దామండి. ఇది శనివారం సాయంత్రం చేసుకునేవారండి పూర్వకాలం అయితే. అప్పట్లో ఉప్మా రవ్వలు అవి ఎక్కువగా దొరికేవి కాదండి మార్కెట్‌లో. అవి ఇంట్లోనే తయారు చేసి రెడీ చేసుకునేవారు. అప్పట్లో ధాన్యం బియ్యం చేసుకునేవారండి. ఇప్పుడు రేషన్ బియ్యం మాత్రమే మనకి అందుబాటులో ఉంటున్నాయి. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను. ఉదయాన్నే మనం శుభ్రంగా కడిగి రెడీ చేసుకొని మంచి ఎండలో ఒక క్లాత్పై వేసి ఎండబెడితే సాయంత్రానికి రెడీ అయిపోతాయండి ఇవి. మిక్సీ గిన్నెలో వేసుకొని మనం రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా చేస్తే పిండి అయిపోతాయి కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అప్పుడు ఈ పిండిని జల్లించి రెడీ చేసుకోండి. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. ఇలా చేసుకుంటే మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ముందుగా కళాయి వేసుకొని కొంచెం పెసరపప్పు వేయించండి. ఇది వేయించడం వలన మనకి మంచి రుచి వస్తుంది. ఆయిల్లో వేసేసుకోవచ్చు, కానీ ఇలా వేయించడం వల్ల చాలా బాగుంటుంది. ఇది ఇలా వేయించి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇది వేయించిన తర్వాత పక్కన పెట్టుకుందాం. మళ్ళీ కళాయి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం రవ్వ రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా కొంచెం వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వలన చాలా బాగుంటుంది. నేను ఇక్కడ గ్లాసున్నర తీసుకున్నాను. ఈ రవ్వ చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకోండి. ఇవి ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను శనగపప్పు. మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసేయండి దీనిలోనే. మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకోండి. దీనిలో ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమీ అవసరం లేదు. కొంచెం అల్లం వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 గ్లాసులు వేసాను. గ్లాసున్నర తీసుకున్నాను కదా. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇది కొంచెం మరగనివ్వండి. ఈ వాటర్ పొంగులు వచ్చే వరకు మరగనిచ్చి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వంతా వేసేయండి. వేసేసాం కదా, చక్కగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు వదిలేయండి. ఒక 10 నిమిషాలకి ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయింది. చూసారు కదా, ఇంకొంచెం ఉడకాలి. ఇలాంటి పాతకాలానివి అప్పుడప్పుడు పిల్లలకి పెడుతూ ఉండండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. ఎలా ఉందండి నేను చేసిన ఈ పాతకాలం ఉప్పిండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.